చాలా చిక్కటి కాపండి, దగ్గరగానే చిట్టాకు లెక్క వస్తుంది, వెడల్పాకు రాదు. మంచిగా స్టెప్ కింద ఏరుకుంటే ఎందుకున్నది, మళ్ళీ రెండో స్టెప్ మళ్ళీ పండితే మళ్ళీసారి ఏరుకోవచ్చు, మళ్ళీ లాస్ట్ ఇంకో స్టెప్ కూడా వస్తుంది. 3 స్టెప్పులు ఇంకా 3 స్టెప్పులు వచ్చే అవకాశం ఉన్నదండి. 3 స్టెప్పులు కాస్తుందా అండి? ఇప్పుడు ఓ స్టెప్ ఏరుకున్నాం, రెండో స్టెప్ ఏరాలి, మూడో స్టెప్ కాపు కూడా సెట్ అయింది. మళ్ళీ పైన మీ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఎవరైనా ఒకవేళ డౌట్ ఉంది, నేను ఇప్పుడు మీరు వీడియోలో అంతా ఏదో చెప్తున్నారు, నేను నిజంగా చూస్తాను, ఈ రోజు ఫిబ్రవరి 4వ తారీఖున అయితే మనం వీడియో చేస్తున్నాము, వాళ్ళ కోసం మీ నెంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతా అండి. 998947. అందరికీ నమస్కారం. ఈరోజు చూసుకున్నట్లయితే ఫీల్డ్ విజిట్ లో భాగంగా గుండం రాజుపల్లి చిన్నగూడూరు గ్రామ పరిధిలో అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే ఈ రైతన్న గారు అయితే ఇక్కడ ఈ మిరప సాగును అయితే 3 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పూర్తి విషయాలను ఈ రైతన్నను అడిగే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి మూల. మాది గుండం రాజుపల్లి గ్రామము, మండలం వచ్చేసి చిన్నగూడూరు, జిల్లా మహబూబాద్. మేము ఒక 3 ఎకరాలు మిర్చి సాగు చేసాం. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది సార్, ఇవాళ డేట్ కూడా కొంచెం చెప్పండి వీడియోలో. డేటు 4/2/2026 ఈ తారీఖున మనం ఇక్కడ వీడియో చేస్తున్నాము. అవును. ఇది వెరైటీ వచ్చేసి ఫామ్టెక్ శరత్. ఈ విత్తనం బాగున్నది, అందరూ పెట్టుకోవచ్చు. పోయినసారి కూడా బాగా వచ్చేసింది. మొత్తం 3 ఎకరాలు ఇదే విత్తనం, ఫామ్టెక్ శరత్. దీనికి నల్లి కూడా పెద్దగా ఆశించలే, ముడత కూడా ఎలాంటిది లేదు, నీట్గా ఉన్నది తోట. ఎవరైనా వచ్చి రైతులు ఉంటే, ఉత్సాహమైన రైతులు తోట కూడా చూసుకోవచ్చు. అన్ని విధాలా బాగా కాసింది. కింద నుంచి ఒకసారి కోసినాం, మళ్ళాసారి ఇప్పుడు కొయ్యాలి. కోసినాం కూడా మళ్ళీ పచ్చికాయ ఉంటుంది. ఈ వెరైటీ బాగున్నదండి. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో చాలా వరకు తోటలు మొత్తం మాడిపోయి ఉన్నాయి కదా, సో మన తోట అయితే బాగుంది. ఇది నల్లిని వైరస్ ని తట్టుకుందంటారా? వైరస్ మొక్కలు ఏమైనా కనబడుతున్నాయి? ఇది కాన్ఫిడెంట్ గా ముడత, నల్లి, వైరస్ అన్ని రోగాలకు తట్టుకునే శక్తి విత్తనంలో ఉందండి. ఇదైతే విత్తనం పర్వాలేదండి. ఇది దాదాపు ఈ ఈ ఈ రోజుల బట్టి చూస్తే ఇది టాప్గా 26-27 క్వింటాలు అయితే నమ్మకంగా వస్తుందండి. నమ్మకంగా వస్తుంది. 26. ఇప్పుడు ఈ టైంలో మంచిగా పూత పిందెలు సాగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ పూత పిందెలు కూడా బాగా క్రాప్ సెట్ అయితే లాస్ట్ వరకు ఎంత వరకు వచ్చే అవకాశం ఉంది? ఈ పిందె కూడా కరెక్ట్గా మళ్ళీ వాతావరణం వర్షాలు లేకుండా అనుకూలిస్తే మాత్రం కంపల్సరీగా 30-32 క్వింటాలు అయితే రావచ్చు అనే అంచనా ఉందండి. ఇది ఇప్పుడు రెండో కోత కొయ్యాలి. ఫస్ట్ కోత ఒక 10 క్వింటాలు వెళ్ళినాయి, ఇప్పుడు రెండో కోత కొయ్యాలండి. ఎకరానికి 10 క్వింటాలు వెళ్ళినాయి. మొత్తం 3 ఎకరాలు కలిపి 22 క్వింటాలు వెళ్ళినాయండి. ఎన్ని రోజుల క్రితం అమ్ముకొచ్చారండి? ఇది మేము దాదాపు నెల అవుతుందండి. నెల క్రితం. అప్పుడు మార్కెట్ లో జెండా పాట పడిందా? రేట్ ఎంత పడింది జెండా పాట? ఇది జెండా పాటకు దగ్గరగా వెళ్ళిందండి. అప్పుడు రేట్ చెప్పండి, పర్లేదు. జెండా పాట ఎంత పోయింది, మన రేట్ ఎంత తక్కువ పడింది? అప్పుడు రేటు దాదాపు 14-15 ఉండే, 15,000 ఉండే. మాది 100 తక్కువ 15,000 పడ్డదండి. ఒక 100 రూపాయలు తక్కువతో పడ్డది. 100 రూపాయలు తక్కువ 15,000 పడ్డదండి. ఓకే. ఇప్పుడు అయితే దాదాపు టాప్ రేటే వస్తుంది. ఇప్పుడు దాదాపు 20,000 పోతుంది. ఇప్పుడు మేము తీసుకపోతే మాత్రం ఈ వెరైటీ 20,000 కూడా పోవచ్చు. అంటే మీరు చెప్పండి సార్, ఇప్పుడు కాయ ఎట్లా ఉంది? కాయ క్వాలిటీ విధంగా, కాయ సైజ్ ఉన్నది మంచిగా, క్వాలిటీ కూడా, తాలు కూడా లేదు, తాలు శాతం కూడా లేదు. ఇట్లా చూసుకున్నాం, మాకు మొత్తం 22 క్వింటాలలో కూడా ఒక కింట కూడా తాలు వెళ్ళలే, మంచిగా కాసింది. కాయ సైజు కూడా బాగుందండి. కాయ మరి తెలుపు కాయ కూడా కాదు, కొద్దిగా నలుపు వస్తుంది. ఇది మంచిగా క్వాలిటీ ఉన్నది. ఇప్పుడు ఈ ఆకులు ఏ విధంగా వస్తున్నాయి? చిట్టాకులతో వస్తున్నాయా, పెద్ద ఆకులు వస్తున్నాయి? మొత్తం చిట్టాకే అండి. చిట్టాకు ఇప్పుడు చూసుకున్నా, పూత కూడా చూసుకున్నా బాగుందండి. మళ్ళా ఇంకో క్రాప్ సెట్ అవకాశం ఉన్నది. ఆల్రెడీ సెట్ అవుతుంది కనిపిస్తుంది. పూత పిందెలు అయితే సాగుతూనే ఉన్నాయి, పూత వస్తూనే ఉంది. మళ్ళీ ఊడ ఉన్నది, కాపు ఉన్నది. ఇప్పుడు బాగా పూతుందనే డెలికేట్ మందు వాడుతున్నాం. మంచి కెమికల్ మందులనే వాడుతున్నారా? మొత్తం కంపెనీ మందులేనండి. బయోలు తెరువైపు బయోలు వాడం మొదటి నుంచి మంచి కంపెనీ మందులే. బయోలు పోతే మొత్తం ఏముంది, పళ్ళ ఆకొత్తది, ఏపున పెరుగుతుంది, కాపు సెట్ కాదు. ఈ సంవత్సరం ఇక్కడ వర్ష ప్రభావం ఎక్కువగా ఉందా? వర్ష ప్రభావం బాగానే ఉందండి, వర్షాలు బాగున్నాయి. మొక్కలు ఏమైనా చనిపోయా? ఫస్ట్ టైంలో కొద్దిగా ఇబ్బంది పెట్టిందండి. అప్పుడు వర్షాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టిన, అప్పుడు అట్లయినా కూడా తట్టుకొని ఒక చెట్టు కూడా రావలే, విల్టు కూడా ఒక చెట్టు కూడా పోలేదు, విల్టు కూడా రాలే ఇత్తనానికి. ఇప్పుడు మన ఊర్లో తోటలు ఎట్లున్నాయి? తోటలు దాదాపు మంచిగా లేవండి.
వేరే విత్తనాలు ఎక్కడో గుంటూరు అటు ఇటు కారం పొడి పోయి తీసుకుని వచ్చి పెట్టిండ్రు, కాపు సెట్టింగ్ కాలే, ఆగిపోయినాయి, మొత్తం విల్ట్ వచ్చినాయి, నల్లి ఉన్నది. నేను మాత్రం ఇక్కడ మన మహబూబాద్లో విశ్వ ఎంటర్ప్రైజ్ లా వేనేకాడ సీడ్ తీసుకొచ్చినాం. మంచి విత్తనం అనిపించింది. ఆయన పోయిన సంవత్సరం కూడా అతనే ఇచ్చిండు. ఆ సంవత్సరం కూడా బాగానే వచ్చింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అతనే ఇచ్చిండు. ఒక విత్తనం పెట్టుకోవచ్చు అండి. అన్నగారు, మీరు గత ఎన్ని సంవత్సరాలుగా ఈ మిరప సాగు చేస్తున్నారు? నాకు ఇది మిర్చి నాకు చిన్నప్పటి నుంచి 40 ఏళ్ళు అవుతుందండి. 40 ఏళ్ళ నుంచి సాగు 40 ఏళ్ళ నుంచి మిర్చి ఫీల్డ్ ఉన్నాను. ఇట్లాంటి ఫీల్డ్ అంతకుముందు ఎప్పుడైనా చూసారా మీ గత 40 సంవత్సరాల అనుభవంలో? 40 సంవత్సరాల అనుభవంలో అప్పుడు ఈ వెరైటీస్ లేవు కదండి. ఇప్పుడు మంచిగా వెరైటీస్ వచ్చినాయి. అప్పుడు చాలా రోజులు ఏదో మన నోబుల్ 99 అని పెద్ద సెగ్మెంట్లు వచ్చాయి. పెద్ద సెగ్మెంట్లు ఇప్పుడు దీనికి తగ్గట్టు ఉన్నాయా? వేసారా ఎప్పుడైనా? ఎవరైనా వేసారా ఇక్కడ చుట్టుపక్కల? ఈ వాతావరణానికి, ఈ కాలానికి ఈ విత్తనం సెట్ అయిందండి. ఈ విత్తనం అయితే బాగా సెట్ అయింది. ఇప్పుడు ఉన్న నల్లి ప్రభావానికి, ఈ వైరస్ ప్రభావానికి, విల్టు ప్రభావానికి అన్నిటికీ తట్టుకునే విత్తనం ఇది. మీరు మన రైతు సోదరులకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఈ సీడ్ విషయంలో నేను నా కాన్ఫిడెంట్ గా విత్తనం పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎవరైనా పెట్టుకోదలుచుకున్న వాళ్ళు ఉంటే వచ్చి తోటను చూసుకోవచ్చు. ఒకసారి అన్నగారు, మీ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఎవరైనా ఒకవేళ డౌట్ ఉంది, నేను ఇప్పుడు మీరు వీడియోలో అంతా ఏదో చెప్తున్నారు, నేను నిజంగా చూస్తాను, ఈ రోజు ఫిబ్రవరి 4వ తారీఖున అయితే మనం వీడియో చేస్తున్నాము, వాళ్ళ కోసం మీ నెంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతాండి. 9989473435, గుండం రాజపల్లి విలేజ్, మూల వెంకటేశ్వర రెడ్డి. విన్నారు కదా రైతు సోదరులారా, తనైతే దాని నెంబర్ ఇస్తున్నారు. అనవసరమైన కాల్స్ అయితే చేయకండి. సో ఒకవేళ మీరు ఖచ్చితంగా ఈ ఫీల్డ్ చూడాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ సార్ నెంబర్ కాల్ చేయండి. తనైతే తోట చూపిస్తానని అయితే చెప్తున్నాను. లేదంటే నేను షాప్ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. మీరు షాప్ వాళ్ళని కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళైతే ఇక్కడ ఈ ఫీల్డ్ అయితే ఈ సార్ దగ్గరికి అయితే తీసుకొస్తారు, మీకు తోట అయితే చూపిస్తారు. ఇదైతే చిక్కడి కాపండి. మీరు ఇట్లా చూసినా, వారు వచ్చి చూసినా అట్లనే ఉంటది. దగ్గరగానే చిక్కడి కాపు కూడా చిక్కగా ఉంటది. మొక్క ఎట్లా వచ్చిందండి? కింద నుంచి బుట్ట ఆకారంగా వచ్చిందండి. ఇది బుట్ట ఆకారంగా వచ్చింది. మొత్తం ఇప్పుడు పైన స్టెప్ కాసింది, కింద స్టెప్ ఇప్పుడు ఏరితేందుకు రెడీగా ఉన్నది. కింద అయితే పండుగలు పండినాయి. ఒకసారి కోత కోయడం జరిగింది. ఇప్పుడు రెండోసారి క్రాప్ కూడా సెట్ అయింది. రెండో క్రాప్ కూడా సెట్ అయితే చిక్కడి కాపండి. దగ్గరగానే చిట్టాకు లెక్క వస్తుంది, వెడల్పాకు రాదు. మంచిగా స్టెప్ కింద ఏరుకుంటే ఎందుకున్నది. మళ్ళీ రెండో స్టెప్ మళ్ళీ పండితే మళ్ళీసారి ఏరుకోవచ్చు. మళ్ళీ లాస్ట్ ఇంకో స్టెప్ కూడా వస్తుంది. 3 స్టెప్పులు వచ్చే అవకాశం ఉన్నదండి. 3 స్టెప్పులు కాస్తుందండి. ఇప్పుడు స్టెప్ ఏరుకున్నాం, రెండో స్టెప్ ఏరాలే, 3వ స్టెప్ కాపు కూడా సెట్ అయింది. మళ్ళీ పైన స్టెప్ కూడా వస్తుంది. సార్, ఇప్పుడు కింద కాసిన కాయలు, ఇప్పుడు పైన ఈ కొసలకు కాసిన కాయలు ఒకటే సైజు ఉందంటారా? మొత్తం కింద నుంచి పైకి ఒకటే సైజు ఉందండి. ఒకటే సైజు కింద నుంచి పై దాకా ఒకటే సైజు. ఇంకా కొస్తది, ఇంకొద్దిగా రోజులు పోతే ఇంకా సైజ్ వస్తుంది. ఇది చిన్న కాయలు కదా, అది చిన్న కాయలు. ఇక్కడ పెద్ద కాయలు పడ్డాయి కదా ఈ కొసల దగ్గర చూసుకుంటే. ఇవి కూడా చూడండి, పిందెలు ఇప్పుడే సాగుతున్నాయి ఎక్కువగా. పచ్చికాయలు మాత్రం బాగానే ఉన్నాయి. పచ్చికాయ బాగానే ఉందండి. చూడండి, మీరు ఇంకా 10 days తర్వాత ఈ కాయ మొత్తం సైజ్ వస్తుందండి. 10 days తర్వాత అయితే ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ ఎట్లా బాగా అయిందో మీకు ఇక్కడ పండుగలతో సహా కనబడుతుంది మంచిగా. ఇప్పుడైతే పండుగల శాతం తక్కువ ఉంది, ఒకసారి కాప్ కటింగ్ అయింది కాబట్టి. సో పచ్చికాయలు, పిందెలు, పూత అనేది ఎక్కువగా ఉన్నది. మీరు తోట చూసుకున్నట్లయితే లేత తోట లెక్క చాలా నీట్ గా అయితే ఉంది. నల్లి అటాక్ లేదు, వైరస్ అటాక్ లేదు. సో ఇదైతే చాలా బాగున్నది అన్నట్టు. మీరు చూడొచ్చు, వీడియోలో చూడొచ్చు ఎంత నీట్ గా ఉందో చూడండి. పూత, పిందెలు అయితే సాగుతూనే ఉన్నాయి. సో ఇదండి రైతు సోదరులారా, ఇక్కడ ఈ రైతన్న అయితే ఫామ్టెక్ అగ్రి సీడ్స్ వారి శరత్ వెరైటీని అయితే వేసుకున్నారంట. 3 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తోట వచ్చేసి చాలా బాగుంది. నేనైతే ఇక్కడ చూడడం జరిగింది.